So good afternoon to all. Okay. So ఇది కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. సో మీరు వచ్చేసి ఇప్పుడు 10th క్లాస్. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంటే మీరు ఇలాంటి డిపార్ట్మెంట్ విజిట్ చేయాలన్నా లేదా ఇలాంటి కోర్సులలో మీరు చదవాలన్నా కూడా ఇంకా మీకు టైం ఉంది. అంటే ఒకవేళ సపోజ్ 10th అయిపోయిన తర్వాతనే ఇమీడియట్లీ మీరు ఏదైనా వొకేషనల్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి వొకేషనల్ కోర్సెస్ తీసుకొని ఆ 2 years కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి జాబ్స్ ఏదైనా ఉంటే మీరు అలా వెళ్ళచ్చు. లేదు అనుకుంటే కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఐటీ సెక్టార్కి రావాలి అనేటువంటి కూడా మీరు కంపల్సరీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ చేయాలి. ఆ ఎంపీసీ తర్వాత మీరు బీటెక్ వెళ్తారా, లేకపోతే బీటెక్లో వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ సెక్టర్, లేదు మీరు బీటెక్ వెళ్ళాము అనేవాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకోవాలి కంపల్సరీ. సో అక్కడ డిగ్రీలో వచ్చేసి మళ్ళీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ తీసుకొని దాంట్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్గా తీసుకొని మళ్ళీ పీజీలో వచ్చేసి మనకు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటిది ఏంటంటే ఎంసీఏ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అన్నమాట. సో ఈ 2 కోర్సెస్ కంప్లీట్ చేస్తే కూడా మనం ఐటీ సెక్టర్కి ఎలిజిబుల్ అవుతాం. సో కాబట్టి మీకు ఇక్కడ మనం అంటే ఈ డిపార్ట్మెంట్ తరఫున మనం అంటే మేము యాక్చువల్లీ 5th 7th లోపల అనుకున్నాము. అందుకోసం చెప్పేసి మామూలుగా సిపిఎస్ కూడా ఇక్కడ మేము పెట్టామన్నమాట. అంటే ఇంటర్నల్లో ఏమేమి ఉంటాయి పార్ట్స్ అలా చెప్తామని చెప్పేసి. బట్ మీరేంటంటే ఇక 10th క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ కెరీర్లో ఏ కోర్స్ అంటే మీ రిలేటెడ్ ఎంసెట్కి సంబంధించి లేదంటే ఎయిమ్స్కి సంబంధించి లేదనే వాటికైతే ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి రాయాలి. దాని తర్వాత మీరు ఒకవేళ మీరు మెడికల్కి సంబంధించి వెళ్తారా లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ వెళ్తారా, పాలిటెక్నికల్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. మీరు 10th క్లాస్ అయిపోతే తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి డిప్లొమా కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ డిప్లొమా కోర్సెస్ ద్వారా కూడా మళ్ళీ మీరు బీటెక్ 2nd ఇయర్ ద్వారా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయినా జాయిన్ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఏ బ్రాంచ్ అయితే మీకు ఇష్టం ఉందో ఆ రకంగా కూడా మీరు రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఐటీ సెక్టార్కి రావాలి అంటే కంపల్సరీ బీటెక్లో మీరు సిఎస్సి కానీ ఐటీ అన్నా రావాలి. లేదు అనే మటుకైతే ఇట్లా మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ 2 years కోర్సు, ఎంసీఏ 2 years కోర్సు, ఈ 2 కోర్సులలో మీరు కంప్లీట్ చేసుకొని మీరు ఐటీ సెక్టార్కి వెళ్ళిపోవచ్చు. ఎట్లయినా కానీ అవకాశం అనేటువంటిది ఉంది. కాకపోతే దీంట్లో మరి అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పాల్సినంత అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేటువంటిది ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ మీరు అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ జస్ట్ మనం టైప్ చేస్తే చాలు, లేదా వాయిస్ దాంట్లో మనం చెప్తే చాలు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్లోనే చాలామంది చూస్తున్నాం జస్ట్ 4th క్లాస్ 5th క్లాస్ చదివేటువంటి స్టూడెంటే అప్పుడే వెబ్సైట్స్ డిజైన్ చేయాలి, వెబ్ టెక్నాలజీ అంటే మన ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ ఏంటంటే మనం సార్ కంప్యూటర్ సైన్స్ చదివితేనే లేకపోతే బీటెక్లో సిఎస్సి చేస్తేనే ఐటీకి ఎలిజిబుల్ అంటే ఇప్పుడు లేదు. అంతా నానాజాతి సమితి అయిపోయింది ఇప్పుడు ఐటీలో అంతా కూడా. హిస్టరీ వాడు పోవచ్చు, లేదా ఎంఏ ఇంగ్లీష్ చేసినోడు రావచ్చు, లేదా సివిల్ లేకపోతే మెకానికల్ ఇంకొకడు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ కోర్స్ ఒకటి నేర్చుకొని దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు కూడా బాగా దాని మీద బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే కూడా మీరు ఇమ్మీడియట్లీ ఐటీ సెక్టర్ ఏ కంపెనీ అయినా చేసుకునేదానికి కాలం రెడీ ఉంది. కాకపోతే ఏంటంటే మన డిపార్ట్మెంట్ అంటే మీరు ఐటీకి రావాలనుకుంటే ఈ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పెట్టుకుంటే ఎప్పటికైనా కానీ మేలు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండడానికి మనం స్టార్టింగ్ నుంచి మనం కంప్యూటర్ సబ్జెక్ట్స్ చదివామనుకోండి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అదే ఒకవేళ హిస్టరీ వాడు లేకపోతే ఎంఏ ఇంగ్లీష్ లేకపోతే ఇంకొకడు అనుకోవాలి, వాడు ఆ కోర్స్ వరకు మాత్రమే మనకి ఐడియా ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా ఐడియా ఉండదు. ఓకే. సో కాబట్టి దీంట్లో కూడా మనకి ఏంటంటే అమ్మా ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా రకరకాలైనటువంటి అంటే ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటిది ఉంటుంది, లేదా నెట్వర్క్స్ రిలేటెడ్ ఉంటాయి. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ కానీ ఇవంతా కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఐఓటీ కాన్సెప్ట్స్ కానీ ఇవంతా కూడా అంటే రాను
ఏమైపోతుందంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోకుండా మన యొక్క ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు ఆడ నుంచి వీడికి వచ్చేవాళ్ళు ఫుల్ టైర్డ్ అయిపోయారు. టైర్డ్ అయిపోయిన తర్వాత మీరు వినేటువంటి ఆసక్తి ఉండదు. సపోజ్ కంపెనీ సీఈఓ ఉన్నాడు అనుకుందాం, ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి, కానీ మార్నింగ్ అతనికి వచ్చేసి కొంచెం అజీర్తిగాను లేకపోతే మీటింగ్ అటెండ్ కావాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుందాం. ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే అతని యొక్క హావభావాలను బేస్ చేసుకొని ఇమ్మీడియట్లీ అక్కడ ఎక్కడైతే మీటింగ్ అతను అటెండ్ కావాలో అక్కడికి ఇమ్మీడియట్ ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ రోజు ఇతనికి బాగలేదు కాబట్టి మీటింగ్ క్యాన్సిల్ చేయండి అనేటువంటి. సో ఈ ఉంది. సో ఇది వచ్చేసి ర్యామ్ అని చెప్తాం మనం. సో ఎప్పుడైనా కానీ సిస్టమ్ లోడ్ అయ్యింది అంటే సో ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇక్కడ ర్యామ్లో మేము పవర్ ఏదైందంటే దీంట్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా